నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి, బంధుమిత్రులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలో మనం ఉత్తమ యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది ఎలా ఏర్పడుతుంది, ఏ ఏ గ్రహాల వల్ల ఏర్పడుతుంది, ఎలా ఉన్నప్పుడు ఏర్పడుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది సూర్యుడి నుండి బలవంతుడైన చంద్రుడు అపోక్లీమ రాశుల్లో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది అని చెప్పటం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా వారు జన్మించిన సమయానికి సూర్యుడు ఒక రాశిలో ఉంటారు, చంద్రుడు ఒక రాశిలో ఉంటారు. ఒక్కొక్కసారి ఇద్దరు కలిసే ఉంటారు. అమావాస్య రోజు జననం చేసినప్పుడు ఇంచుమించుగా దగ్గర చతుర్దశి, అలాగే పాడ్యమి రోజుల్లో కూడా ఇద్దరు కలిసే ఎక్కువగా ఉండటం జరుగుతుంది. కాబట్టి వారికి ఎలాగో ఉండదు, కొంత దూరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఏర్పడే అవకాశం ఉంది. అపోక్లీమ రాశుల్లో ఉంటే ఉత్తమ యోగం ఏర్పడుతుంది అన్నారు. అపోక్లీమాలంటే మనం గత వీడియోల్లో చెప్పుకున్నాం. 3, 6, 9, 12 స్థానాల్లో ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. కానీ 12వ స్థానము అంటే అక్కడ దగ్గరగా అమావాస్య ముందు వస్తుంది కాబట్టి అక్కడ కొంత తగ్గుతుంది. అలాగే మరుసటి ఒక రాశిలో అన్నప్పుడు ఇంచుమించుగా ఒకే తిథిలోకి వచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి అక్కడ అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి అక్కడ వారికి ఆ యోగం అనేది రాకపోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే సూర్యుడి నుంచి బలవంతుడైన చంద్రుడు, మనకి చంద్రుడు బలవంతుడు అయినట్టు అవటం అంటే మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. గత వీడియోలో కూడా చెప్పుకున్నట్టుగా శుక్లపక్ష షష్ఠి నుంచి, శుద్ధ షష్ఠి నుంచి బహుళ పంచమి వరకు చంద్రుడు మంచి బలంగా ఉంటాడు. ఆ తర్వాత క్షీణించడం అనేది జరుగుతూ ఉంటుంది. సూర్యుడి నుండి అలా ఉండాలి. ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉన్నట్టయితే అక్కడి నుంచి 3వ స్థానం అంటే మిథునంలో చంద్రుడు ఉండటం, 6 కన్యలో ఉండటం, 9 ధనస్సులో ఉండటం అనేది జరిగితే కనుక వారికి వస్తుంది అని చెప్పటం జరిగింది. ఈ ఉత్తమ యోగం అనేది ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడిన వారు ఎలా ఉంటారయ్యా అంటే మంచి సత్ప్రవర్తన, నీతివంతులు, వారి పని వారు చేసుకోవటం, మంచి బుద్ధిమంతులుగా ఉండటం, అలాగే జ్ఞానవంతులుగా ఉండటం. మంచి జ్ఞానం అనేది వీరి సొంతం. అలాగే చూసుకుంటే వీరికి మంచి ధనవంతులు అవుతారు. కార్యదక్షత ఉంటుంది. ఏ పని అయినా సరే వీరు చేయటము, ఎంతైనా ఇబ్బంది లేకుండా వీరు ముందుకు వెళ్ళటం అనేది జీవితంలో కూడా మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చంద్రుడి బలం మీద ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి చంద్రుడు ఎంత బలంగా ఉన్నాడు అనే దాన్ని ఇక్కడ మనం తీసుకోవాలి. చంద్రుడు మనకి పూర్ణ చంద్రుడు అనుకుంటే ఇబ్బంది లేదు. కానీ చంద్రుడు మనకి బహుళ పంచమి తర్వాత నుంచి కొంత క్షీణిస్తారు కాబట్టి అప్పుడు ఏర్పడినప్పుడు ఇది అంత ఫలితం అనేది ఇవ్వటం అనేది తగ్గుతుంది. కాబట్టి ముఖ్యంగా అలాగే రవి నుండి 6 లేక 9 రాశుల్లో ఉన్నప్పుడు చంద్రునికి బలం ఎక్కువగా ఏర్పడుతుంది అన్నారు. అంతే. ఎందుకంటే దూరం పెరిగే కొద్దీ మనకి కరెక్ట్గా 7వ రాశిలో పౌర్ణమి ఏర్పడుతుంది. అలాగే ఒకే రాశిలో అమావాస్య ఏర్పడుతుంది. కాబట్టి 6, 9 రాశుల్లో మంచిది. ముఖ్యంగా 3 అంటే కొంతే దూరం ఉంటుంది, 12 అంటే చాలా పక్క రాశిలోనే ఉంటుంది. కాబట్టి ఇది మనకి అంత ఉండకపోవచ్చు. ముఖ్యంగా 6, 9 రాశుల్లో ఉన్నప్పుడే చంద్రునికి బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యోగ ఫలితాలు అనేవి వీరికి ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యుని నుండి బలవంతుడైన చంద్రుడు అపోక్లిమ రాశులైన 3, 6, 9, 12 రాశుల్లో ఈ యోగం ఏర్పడుతుంది. అలాగే ముఖ్యంగా 6, 9 రాశుల్లో చంద్రుడు బలంగా ఉంటారు కాబట్టి సూర్యుని నుంచి ఈ యోగ ఫలాలు అనేవి వారికి బాగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. నమస్కారం.